మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు క, కి, కు, ఖ, జ్ఞ, ఛ, కే, కో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మిథున రాశి అవుతుంది చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే వ్యయ లగ్న స్థానంలో గురుడు కనపడుతున్నాడు, దశమ స్థానంలోనేమో శని కనపడుతున్నాడు, అలాగే తృతీయ చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉంటాడు, దశమ భాగ్య స్థానంలో రాహు సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఒడిదుడుకులున్నా కూడా అన్ని రకాల పనులు సకాలంలో జరుగుతాయి. విద్యార్థులకి మే వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే ఎగ్జామ్స్ అయ్యేదాకా కూడా కొంచెం పర్వాలేదు. ఆ తర్వాత కొంచెం ఇబ్బందులున్నా మీరు కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఏదైనా సరే గురు ప్రభావం వల్ల మాత్రం కష్టపడితే మంచి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి ర్యాంకులు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఉద్యోగస్తులకి ఒత్తిడి పెరుగుతుంది బాగా. ఉద్యోగ కార్యాలయాల్లో బాగా కష్టపడవలసిన పరిస్థితి కనపడుతోంది. సంవత్సరం మధ్యలో కొంచెం పరిస్థితులు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటాయి. అంటే ఉద్యోగాలు పోయే పరిస్థితులు ఉన్నా మళ్ళీ తిరిగి నిలబడతాయి. అలాగే యూనియన్స్లో మంచి గుర్తింపు లభిస్తుంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయం పెరిగే అవకాశం కనపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకోండి. విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ఉమ్మడి వ్యాపారాలు చేసేవారు కూడా వ్యాపారపరంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. కాకపోతే సొంతంగా చేసుకుంటే ఎక్కువ ఎదుగుతారు, మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకి మధ్యస్థ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి, వాటిని బాగా అధిగమించాలి. అలాగే కుటుంబ పరంగా కూడా సంబంధ బాంధవ్యాలు చాలా బలపడతాయి. ఈ సంవత్సరం బంధుత్వాలు పెరుగుతాయి, కలహాలు తగ్గుతాయి, పెద్ద మనుషుల ద్వారా ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి, అనుకూలంగా కనపడుతుంది. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఒకసారి జాతకం చూపించుకోవడము లేదా డాక్టర్ల ద్వారా సరైన వైద్యం చేయించుకోవడం మంచిది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా కనపడుతోంది. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది. ఇక ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ఉన్నతమైన స్థాయికి వెళతారు. సమస్యలు అన్నీ కొలుక్కు వస్తాయి. కాబట్టి ఖర్చులు కూడా విపరీతంగా కనపడతాయి. కాబట్టి ఖర్చులను అదుపులో పెట్టుకుంటేనే మీకు డబ్బు నిలబడుతుంది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా పెట్టుబడులు బాగా రాణిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు బాగా లాభిస్తాయని చెప్పచ్చు. సడన్గా మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక పరమైనటువంటి ధనం సమకూరే అవకాశం కనపడుతుంది. ఎందులోనైనా పెట్టుబడి పెడితే వృద్ధావడం లాంటివి. అలాగే అప్పులు తీర్చడానికి బాగా ఎక్కువ కష్టపడతారని చెప్పచ్చు. కొత్త రుణాలు మాత్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఆచితూచి వ్యవహారం చేయకపోతే వడ్డీ రేట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడతారు మీరు. ఇక కోర్టు కేసులో విజయం కనపడుతోంది. అలాగే న్యాయవాద వృత్తిలో ఉండేవారికి అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ఆరోగ్యం పర మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎక్కువ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ఈ రాశివారు. అలాగే వైద్య రంగంలో ఉండేటటువంటి వారందరికీ కూడా కొంచెం ఏకాగ్రత అవసరం. వైద్యం చేసేటప్పుడు తప్పుడు ఆపరేషన్ చేసినా లేకపోతే రకరకాల వ్యవహారాలు చేసినా ఇబ్బందులు పడతారు. ఇక విదేశీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీకు ఈ సంవత్సరం. విదేశాల్లో ఉండేటటువంటి వారందరికీ గృహయోగం కనపడుతుంది. అక్కడ ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది, ధనయోగం కనపడుతుంది. అలాగే ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటి పనులు పూర్తవుతాయని చెప్పచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ఆగిపోయిన పనులన్నీ మీకు పూర్తవుతాయి. కాకపోతే ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలు, ధన నష్టము, విపరీతమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్టయితే కనుక కుజుడికి, రవికి, రాహువుకి, శనికి, గురుడికి, కేతువుకి జపాలు చేయించుకోవడము, మన్యసూక్త హోమము, లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 1. కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, మంగళవారము, గురువారము, శుక్రవారం మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెలలో ఏప్రిల్, మే, అక్టోబర్, ఫిబ్రవరి, ఈ యొక్క అక్టోబర్, ఫిబ్రవరి ఈ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి.